ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట పట్టణంలోని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ మధుబాబు, ఎస్ఐ కోట రాహింరెడ్డితో కలిసి అమల్లోకి వచ్చిన నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా కొత్త చట్టానికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని, సమాజ శ్రేయస్సుకు అందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు. అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త చట్టాల అమల్లో సందర్భంగా ప్రజలకి అంటే ఎస్పీ గారు మాకు ఇచ్చిన సూచనల మేరకి ప్రజలందరికీ కొత్త చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆ చట్టాల మీద సమగ్రంగా కొన్ని పాంప్లెట్స్ తయారు చేశారు. ఆ పాంప్లెట్స్ సమగ్రంగా కొత్త చట్టాల మీద కొత్త చట్టాలలో ఏముంది, ఎట్లా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి, ప్రజలకు హెల్ప్ చేస్తాయి, ఎట్లా ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది అనేవన్నీ పొందుపరిచి ఒక పాంప్లెట్ రూపంలో ఇవి తయారు చేసి అందరికీ మేము ప్రజలకంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. స్టేషన్కి వచ్చే కంప్లైంట్స్ కానీ అవగాహన కల్పిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సూలూరుపేటలో ఈ కొంతమంది ప్రజలందరికీ ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులకి కానీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇప్పుడు ఉన్న కొత్త చట్టాల్లో కొత్తది ఏంటంటే ఇంతకుముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వస్తేనే తీసుకునే వాళ్ళము. ఇప్పుడు ఈఎఫ్ఐఆర్స్ అంటారు. అంటే మీరు మెయిల్లో కానీ కంప్లైంట్ పంపించవచ్చు. మెయిల్లో పంపించి మీరు రాలేని పరిస్థితుల్లో మెయిల్లో కానీ పంపించవచ్చు. ఆ కంప్లైంట్ మేము డౌన్లోడ్ చేసుకొని దాని మీద విచారణ కానీ మొదలు పెడతాము. తర్వాత 3 రోజుల లోపల వచ్చి వాళ్ళు పూర్తిగా దాని మీద విచారణకు మాకు సహకరించేసి జరిగిన విషయాలన్నీ సంఘటన గురించి పూర్తిగా వివరాలు ఇవ్వచ్చు. సో ఇది కొత్తగా ఫెసిలిటీ. సో ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ అంటే సైబర్ క్రైమ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఎక్కువ క్రైమ్ అంతా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఈ చట్టాల్లో కొత్తగా ఇంక్లూడ్ చేశాడు. ఇంతమంది పాత చట్టాల్లో లేవు ఇవన్నీ. సో ఈ డాక్యుమెంట్స్ ఎట్లా తీయాలి, సైబర్ క్రైమ్ కానీ ఫోరెన్సిక్ ఉంటారు, మా దగ్గర ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్. ప్రతి క్రైమ్ని ముందు మనిషి సాక్ష్యమే కాకుండా డాక్యుమెంట్ సాక్ష్యాలు కానీ ఎలా సేకరించాలి, ఆ డాక్యుమెంట్స్ అంటే సెల్ ఫోన్లో ఉండే కంటెంట్ని ఎలా సేకరించాలి, కంప్యూటర్లో ఉండే కంటెంట్ని ఎలా సేకరించాలి, మీ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎట్లా సేకరించాలనేది మా దగ్గర ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు.